కారంచేడుకు చెందిన రామానాయుడు కొంతమంది వాటాదారులతో కలిసి అనురూప ఫిలిమ్స్ బ్యానర్పై అనురాగం సినిమా తీశారు. పేరొచ్చింది గాని డబ్బులు రాలేదు. పెట్టుబడిగా పెట్టిన 50,000 రూపాయలు పోయాయి. రామానాయుడులో మంచి హిట్ సినిమా చేయాలన్న కసి బయలుదేరింది. వాటాదారులు ఎవరి దారి వాళ్లు చూసుకున్నారు. దాంతో రామానాయుడే ఒంటరి పోరాటం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ని కలిసి కాల్ షీట్స్ అడిగారు. దగ్గుబాటి ఫ్యామిలీ గురించి ముందే తెలిసిన ఎన్టీఆర్ నమ్మకంతో వెంటనే డేట్స్ ఇచ్చారు. తన బంధువు రచయిత కొసరాజు రాఘవయ్య చౌదరి సూచన ప్రకారం దర్శకుడిగా తాపీ చాణక్య గారిని ఎంచుకున్నారు. అప్పటికి చాణక్య దర్శకత్వం వహించిన 9 చిత్రాలు వరుసగా పరాజయం పొందాయి. దాంతో ఆయన్ని మార్చమని చాలామంది సూచించారు. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడం రామానాయుడు గారికి అలవాటు లేదు. ధైర్యంగానే ముందడుగు వేశారు. ఇక కథ కోసం వేట మొదలైంది. ఆ రోజు చక్రపాణి గారిని కలవడం కోసం వాహిని స్టూడియోకి వెళ్లారు రామానాయుడు గారు. ఈలోగా అక్కడికి డివి నరసరాజు వచ్చారు. చక్రపాణి గారు వాళ్ళిద్దరిని ఒకరికొకరిని పరిచయం చేశారు. మద్రాసులోని విజయ రాఘవాచారి రోడ్డులో ఆంధ్ర క్లబ్కు ఎదురుగా ఉన్న కొండారెడ్డి గారి అవుట్ హౌస్ లో ఉంటున్నారు రామానాయుడు గారు. ఆ ఇంట్లోనే నరసరాజు, చాణక్య, నాయుడు ఫస్ట్ మీటింగ్ జరిగింది. అప్పటికి నరసరాజుని డైలాగ్ రైటర్ గా మాత్రమే అనుకున్నారు. చాణక్య, రామానాయుడు చాలా మంది దగ్గర కథలు విన్నారు గాని వాళ్ళకేది నచ్చలేదు. అలాగే ఎన్నో తమిళ చిత్రాలు చూశారు. ఏది తృప్తిగా అనిపించలేదు. నరసరాజు దగ్గర డ్యూయల్ రోల్ స్టోరీ ఉందన్న సంగతి తెలిసింది చాణక్యకు. డాఫండు మారియర్ అనే రచయిత్రి రాసిన స్కేప్ గోట్ నవల ఇన్స్పిరేషన్తో నరసరాజు 1959లోనే రాముడు భీముడు కథను తయారు చేసుకున్నారు. ఈ కథతో అక్కినేని హీరోగా మిద్దె జగన్నాథరావు, మిద్దె రామకృష్ణరావు సినిమా చేయాలనుకున్నారు. కుదరలేదు. తరువాత ఆ కథని పక్కన పెట్టేశారు నరసరాజు. చాణక్య అడగటంతో ఆ ఫైలుని బయటకు తీశారు. ఆ సాయంత్రం మెరీనా బీచ్ లో రామనాయుడుకు, చాణక్యకు కథ చెప్పారు నరసరాజు. ఇద్దరికీ కథ నచ్చింది. కవల పిల్లలైన రాముడు భీముడు చిన్నతనంలోనే విడిపోయి చెరోచోటా పెరగడం, జమీందారీ అజమాయిషీ కోసం బావ పెట్టే బాధలను తట్టుకోలేక పిరికివాడైన రాముడు ఇంట్లో నుంచి పారిపోవడం, అతని స్థానంలో ధైర్యవంతుడైన భీముడు ప్రవేశించి అక్కడి వ్యవహారాలను చక్కదిద్దటం, పారిపోయిన రాముడు తన ప్రమేయం లేకుండానే భీముడి ఇంటికి చేరటం, జనంతో మసలటం వల్ల బెరుకుతనాన్ని పోగొట్టుకుని శక్తివంతుడిగా తయారు కావటం, చివరికి అన్నాదమ్ములు కలుసుకొని తమను కోరుకున్న అమ్మాయిల్ని పెళ్లి చేసుకుని అంతా ఒక గూటికి చేరుకోవడం, ఇది ఈ చిత్రకథ. తరువాత రోజు రామానాయుడు విజయ పిక్చర్స్ పూర్ణచంద్రరావుకి వుడ్లాండ్స్ హోటల్లో కథ చెప్పారు. ఆయనకు నచ్చలేదు. ఫైనల్ గా ఎన్టీఆర్ తో మీటింగ్ జరిగింది. నరసరాజు 2 గంటలకు పైగా కథను చెప్పారు. మొదట పూర్ణచంద్రరావే కథ బ్రహ్మాండం అన్నారు. నిన్న టూకీగా వినడం వల్ల అర్థం కాలేదు. నరసరాజు గారు వివరంగా చెప్పారు. అందుకే ఇప్పుడు బాగుంది అని చెప్పారాయన. ఎన్టీఆర్ కి కూడా కథ బాగా నచ్చింది. 1963 నవంబర్ 16న సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో రాముడు భీముడు ప్రారంభమైంది. రామనాయుడు గారితో పాటు జాగర్లమూడి సుబ్బారావు, మాధవి ప్రసాద్ పార్ట్నర్స్ గా చేరారు. 1963 నవంబర్ నుండి 1964 ఆగస్టు వరకు ఎన్టీఆర్ కాల్ షీట్స్ ఇచ్చారు. రాముడు భీముడులో ఎన్టీఆర్ తొలిసారి ద్విపాత్రాభినయం వహించారు. రాముడి సరసన ఎల్ విజయలక్ష్మి, భీముడి సరసన జమున నటించారు. ఎన్టీఆర్ ఇతర చిత్రాల షూటింగ్స్ క్యాన్సిల్ అయినప్పుడల్లా మీరు షూటింగ్ పెట్టగలరా అంటూ మధ్యలో రామానాయుడు గారికి ఫోన్ చేసేవారు. ఆయన ఎప్పుడు ఫోన్ చేసినా రెడీ అనేవారు నాయుడు. ఫిబ్రవరిలో డిఎల్ నారాయణ గారి షూటింగ్ క్యాన్సిల్ అయితే ఆ టైంలో నాగార్జున సాగర్ లో 2 పాటలు తీశారు రామానాయుడు. నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణం అప్పుడే జరుగుతోంది. దేశము మారిందై కాలము మారిందై పాటను ఆ డ్యాం దగ్గరే తీయటం జరిగింది. జమున, ఎస్వి రంగారావుల డేట్స్ ఉన్నప్పుడు భీముడి సీన్స్, ఎల్ విజయలక్ష్మి డేట్స్ ఉన్నప్పుడు రాముడి సీన్స్, ఇలా ఎంతో పకడ్బందీగా షూటింగ్ జరిగేది. ఎన్టీఆర్ ఇచ్చిన కాల్ షీట్స్ పీరియడ్ కంటే ముందే షూటింగ్ పూర్తయ్యేసరికి అందరూ ఆశ్చర్యపోయారు. అలా రామనాయుడు తొలి సినిమాతోనే మంచి నిర్మాణ దక్షతను ప్రదర్శించారు. ఈ చిత్రం క్లైమాక్స్ లో ఎన్టీఆర్ డూప్ గా కైకాల సత్యనారాయణ నటించారు. అంటే భీముడిగా ఎన్టీఆర్ చేస్తే రాముడిగా సత్యనారాయణ చేశారన్నమాట. ఎన్టీఆర్ ఇచ్చిన డేట్లు అయిపోవచ్చాయి. ఒకే ఒక కాల్ షీట్ ఉంది. ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటలోపు క్లైమాక్స్ తీసేయాలి. రామనాయుడు పట్టుదలతో ఆర్టిస్టులందరినీ ఉదయం 7 గంటలకే వచ్చేయమన్నారు. ఎప్పుడూ లేట్ గా వచ్చే ఎస్వీఆర్, జమున కూడా 6:30కే వచ్చేశారు. ఎన్టీఆర్ 7:30కు వచ్చి అందరూ రెడీగా ఉండటం చూసి షాక్ అయ్యారు. చాణక్య టకటకా షాట్స్ తీసేశారు. ఆఖరులో రాముడు భీముడు కలిసినట్లు చూపాలి. మాస్క్ షాట్స్ తీసే టైం లేదు. దాంతో కైకాల సత్యనారాయణను రాముడి స్థానంలో
ఎల్ విజయలక్ష్మిని పక్కన పెట్టి మేనేజ్ చేశారు. తెర మీద ఇది చూసిన ప్రేక్షకులు సత్యనారాయణ ఈజీగా గుర్తుపట్టేసేవారు. ఈ క్లైమాక్స్ ఈ రోజుల్లో అయితే 10 రోజులు పట్టేది. అనురాగం నుంచి కూడా తెరపై చిన్న చిన్న వేషాలు వేయటం రామానాయుడుకి అలవాటుగా మారింది. అనురాగంలో లాయర్గా నటించిన ఆయన రాముడు భీముడులో కూడా లాయర్గానే నటించారు. 1964 మే 21న చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ చిత్రానికి 6,30,000 ఖర్చయితే మొదటి వారంలోనే ఆ డబ్బు అంతా తిరిగి వచ్చేసింది. రెండో వారం నుండి రామానాయుడికి ఓవర్ఫ్లో వచ్చింది. 30 ప్రింట్లతో రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని కేంద్రాల్లోనూ 10 వారాలు విజయవంతంగా నడిచింది. 10 కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకుంది. ఈ చిత్ర 100 రోజుల వేడుకను చెన్నైలో రామానాయుడు గారు ఘనంగా నిర్వహించారు. రాముడు భీముడులో పాటలన్నీ బాగా ప్రజాదరణ పొందాయి. మరో ముఖ్య విశేషం ఏమిటంటే ఈ చిత్రంలో ఎన్టీఆర్కి మాధవపెద్ది సత్యం 2 పద్యాలు పాడారు. ఇందులోని సరదా సరదా సిగరెట్టు పాట ఇప్పటికీ పాపులరే. ఇలా ఒక వ్యసనం మీద కామెడీ సాంగ్ పెట్టడం అదే ప్రథమం. ఉందిలే మంచి కాలం ముందు ముందున అని శ్రీశ్రీ రాసిన పాట చాలా పాపులర్ అయింది. తళుకు తళుకుమని గలగల సాగే పాటలో పగలే నన్ను రమ్మనకు అనే లైనుకు సెన్సార్ వారు అభ్యంతరం చెప్పడంతో సినారే ఇప్పుడే నన్ను రారమ్మనకు అని మార్చారు. అప్పటికే చిత్రీకరణ జరిగిపోవడంతో ఆడియో పార్ట్ మార్చారు. లిప్ మూవ్మెంట్ మాత్రం పగలే నన్ను రమ్మనకు అని అనిపిస్తోంది. ఎన్టీఆర్ తొలిసారిగా భీముడిగా కనిపించిన చిత్రం ఇదే. ఇందులో ఓ నాటకంలో ఆయన భీముడి వేషం కట్టారు. ఇది రిలీజ్ అయిన 8 నెలలకు అంటే 1965 జనవరి 14న పాండవ వనవాసం విడుదలైంది. ఇందులో ఎన్టీఆర్ భీముడిగా పూర్తి స్థాయిలో కనిపిస్తారు. అలాగే ఎన్టీఆర్ ప్రముఖ నటి శాంతకుమారి జంటగా కలిసి ఏ సినిమాలోనూ చేయలేదు. ఆ అవకాశాన్ని ఈ సినిమా కల్పించింది. అది కూడా కథా ప్రకారం ఫోటోల్లో. ఇందులో ఎన్టీఆర్ శాంతకుమారి అక్కాతమ్ముళ్లుగా చేశారు. వాళ్ల తల్లిదండ్రులుగా ఫోటోల్లో ఎన్టీఆర్ శాంతకుమారిలే ఉంటారు. అంటే తండ్రి పోలిక తమ్ముడికి, తల్లి పోలిక అక్కకి వచ్చిందన్నమాట. ఈ సినిమా విడుదల తేదీకి ఎన్టీఆర్ జీవితంలో ప్రత్యేక ప్రాధాన్యతలున్నాయి. 1942 మే 21న బసవతారకంతో ఎన్టీఆర్ పెళ్లి జరిగింది. ఎన్టీఆర్ తొలి మేకప్ టెస్ట్ 1947 మే 1న మద్రాసులోని శోభనాచల స్టూడియోలో ద్రోహి సినిమా సెట్లో జరిగింది. నాట్యతారగా బిజీగా ఉన్న ఎల్ విజయలక్ష్మికి ఈ చిత్రం ఊహించని మలుపు. ఎన్టీఆర్ సరసన ఓ నాయికగా తీసుకోవాలని రామానాయుడు నిర్ణయించగానే చాలా మంది నివ్వెరపోయారు. ఈ సినిమాతో ఆమె నటన సామర్థ్యం ప్రజలకి బాగా తెలిసి వచ్చింది. రాముడు భీముడు గురించి డాక్టర్ రామానాయుడు వివరిస్తూ వరుసగా 9 ఫ్లాప్స్ ఇచ్చిన తాపీ చాణక్యను దర్శకుడుగా ఎంచుకున్నా కూడా ఎన్టీఆర్ ఎలాంటి అడ్డు చెప్పలేదు. సాధారణంగా డ్యూయల్ రోల్ అంటే 100 సందేహాలు వ్యక్తపరుస్తారు. కానీ ఎన్టీఆర్ కథ విని షేక్ హ్యాండ్ ఇచ్చారు. నిర్మాతగా నాకు తొలి చిత్రమైన నా మీద నమ్మకం పెట్టారు. ఈ సినిమాలో 10 అణాల వాటా నాది, 6 అణాల వాటా బయట వాళ్లది అని చెప్పారు. కవల పిల్లల్లో ఒకరు సాఫ్ట్, మరొకరు రఫ్. వాళ్ళు ప్లేస్లు మారడం, ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోవడం ఇదే ఈ సినిమా మెయిన్ కాన్సెప్ట్. ఇదే కాన్సెప్ట్ తో దేశంలోని చాలా భాషల్లో ఆ తర్వాత అనేక సినిమాలు వచ్చాయి. ఈ రకంగా రాముడు భీముడు తెలుగు ఇండస్ట్రీకి ఓ క్రెడిట్ ని తీసుకువచ్చింది. మహానటుడు ఎన్టీఆర్ ఖాతాలో ఘన విజయం నమోదైంది. ముఖ్యంగా డి రామానాయుడు లాంటి దక్షత గల నిర్మాత నిర్మాణ సామ్రాజ్యానికి పునాదిరాయిగా నిలిచింది. తెలుగు నుంచి అత్యధిక భాషల్లో రీమేక్ చేయబడిన చిత్రం ఇదే. ఈ సినిమా తమిళ, హిందీ హక్కులు విజయవారు కొని తమిళంలో ఎంజి రామచంద్రంతో ఎంగబెట్టు పెళ్ళై పేరుతో, హిందీలో దిలీప్ కుమార్తో రామ్ ఔర్ శ్యామ్ గాను తీశారు. తాపీ చాణక్య డైరెక్టర్ గా చేశారు. హిందీ చలనచిత్ర పరిశ్రమలో గొప్ప విజయాన్ని సాధించి రికార్డు సృష్టించిన చిత్రాల్లో రామ్ ఔర్ శ్యామ్ ఒకటి. హాలీవుడ్ లో జేమ్స్ బాండ్ 007 హవా మొదలైన తరుణంలోనే బ్యాంకోయే బ్యాంకాక్ 4 OSS 117 అనే ఫ్రెంచ్ గూఢాచార చిత్రం ప్రపంచ ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. కెర్విన్ మాథ్యూస్ హీరోగా, ఆండ్రూ హునీబెల్లీ దర్శకత్వంలో రూపొందిన ఈ ఈస్ట్మన్ కలర్ చిత్రం ఇటలీలో OSS 117 మినాకియా బ్యాంకాక్ పేరుతోనూ, అమెరికాలో పానిక్ ఇన్ బ్యాంకాక్, మిగతా దేశాల్లో షాడో ఆఫ్ ఈవిల్ పేరుతోనూ విడుదలైంది. ఆ పానిక్ ఇన్ బ్యాంకాక్ మద్రాసులో విడుదలైనప్పుడు జనస్పందన గమనించిన రాజ్యలక్ష్మి పిక్చర్స్ అధినేతలు సుందర్లాల్ సహదా, ధూండి ఈ సినిమా ఆధారంగా గూఢచారి 116 చిత్రాన్ని నిర్మించారు. ఫ్రెంచ్ ప్రభుత్వ గూఢచారి OSS 117 కాస్త తెలుగుకు వచ్చేసరికి గూఢచారి 116 అయ్యాడు. పానిక్ ఇన్ బ్యాంకాక్ ఒరిజినల్ జేమ్స్ బాండ్ చిత్రం కాకపోయినా ఆ దినుసుల్ని రంగరించి జేమ్స్ బాండ్ తరహా చిత్రంగా గూఢచారి 116 చిత్రాన్ని మలిచారు. అలా ఇండియాలోని తొలి జేమ్స్ బాండ్ తరహా చిత్రంగా చరిత్రలో నిలిచిపోయింది. యాక్షన్ సినిమాల్లో కొత్త కోణాన్ని, అద్భుతమైన వేగాన్ని తీసుకువచ్చిన ఈ గూఢచారి 116 చిత్రం అంతకుముందు తెలుగులో వచ్చిన
అపరాధ పరిశోధన, స్పై థ్రిల్లర్స్ సినిమాలను తోసి రాజు అనిపించుకుంది. ఎలుకల మీద ప్రయోగాలు చేసి ఓ కొత్త వైరస్ ను సృష్టించి దాని ద్వారా మానవ జాతిని సర్వనాశనం చేయాలనుకున్న ఓ దుర్మార్గపు శాస్త్రవేత్తను తుదముట్టిస్తాడు OSS 117. మన సినిమాకొచ్చేసరికి ఒకానొక విదేశీ ప్రభుత్వం మన భారతీయుల చేత చేయించే విధ్వంసక చర్యలను ప్రభుత్వ అధికారి అయిన గూఢచారి 116 ఎలా అరికెట్టాడన్నది ప్రధాన కథాంశం. తేన మనసులతో కథానాయకుడిగా పరిచయమైన కృష్ణ అప్పటికీ ఇంకా నిలదొక్కుకోలేదు. రెండో సినిమా కన్నె మనసులు చేస్తున్న సమయంలో సుందర్లాల్ సహతా డూమ్డీ ఈ సువర్ణావకాశాన్ని కృష్ణకు అందించారు. ఈ సినిమా కృష్ణ కెరియర్ నే మార్చేసింది. అప్పటి వరకు తెలుగులో జేమ్స్ బాండ్ సినిమాలు రాలేదు. ఇంగ్లీష్, ఇతర భాషలలో మాత్రమే అలాంటి సినిమాలు వస్తూ ఉండేవి. తెలుగు ప్రేక్షకులకు కూడా ఆ తరహా సాహసోపేతమైన సన్నివేశాలను, పోరాట దృశ్యాలను చూపించే ఓ మంచి చిత్రాన్ని అందించాలన్న ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశాం. సినిమా సూపర్ హిట్ అయింది. అక్కడితో కృష్ణ వెనుదిరిగి చూడాల్సిన అవసరం లేకపోయింది అని చెప్పారు డూమ్డీ. కృష్ణ, డూమ్డీ మధ్య అనుబంధం ఈ చిత్రంతో పటిష్టమైంది. కృష్ణ హీరోగా ఆ తరువాత ఆయన 25 సినిమాలు తీశారు. కృష్ణ తప్ప వేరే హీరోతో చిత్రాలు తీయలేనంతగా వారిద్దరి మధ్య అనుబంధం ఏర్పడింది. గుణసుందరి కథ, చంద్రహారం మొదలైన సినిమాల్లో నాయికగా వేసిన జూనియర్ శ్రీరంజని కుమారుడు మంగళగిరి మల్లికార్జునరావు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సాంకేతిక సౌకర్యాలు అంతగా లేని సమయంలో కూడా టెక్నికల్ గా గొప్ప స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారాయన. హాలీవుడ్ సినిమాలను తలదన్నే చిత్రీకరణ, సన్నివేశాల్లో చక్కటి బిగి, టేకింగ్ లో షార్ప్నెస్ దర్శకుడి సామర్థ్యానికి మెచ్చుతునుకలుగా పేర్కొనవచ్చు. హీరో కృష్ణ, దర్శకుడు మల్లికార్జునరావు హిట్ కాంబినేషన్ కి ఈ సినిమా పునాది వేసింది. వీరిద్దరి కాంబినేషన్ లో ఆ తరువాత 13 చిత్రాలు రూపొందాయి. జేమ్స్ బాండ్ ని తెలుగుీకరించడంలో రచయిత ఆరుద్ర గొప్ప నేర్పు కనబర్చారు. ముఖ్యంగా కథానాయకుడి పాత్రను అద్భుతంగా తీర్చిదిద్దారాయన. రొమాన్స్, హ్యూమర్ ను రంగరించి ఆ పాత్రను మాస్ కు దగ్గరయ్యేటట్లుగా మలిచారు. అలాగే మిస్టర్ క్యూ పాత్ర ప్రేరణతో రేలంగ్ పాత్రను హాస్యాస్పూర్వకంగా రూపొందించారు. ఆరుద్ర ఈ స్క్రిప్ట్ ని ఎంత గొప్పగా రాశారు అనడానికి గొప్ప ఉదాహరణ ఏమిటంటే, ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసినప్పుడు అక్కడి సంభాషణల రచయిత విశ్వామిత్ర ఆదిల్ దరిదాపు ఆరుద్ర మాటలనే అనుకరించారు. జేమ్స్ బాండ్ తరహాలోనే ఇందులో కృష్ణ పోషించిన ఏజెంట్ గోపి పాత్రను తీర్చిదిద్దారు. అమ్మాయిలను ఇట్టే బుట్టలో పడేయగల మాటల గారడీ ఇతని సొంతం. మీ పేరు మోహిని కదూ, మీ సోగ కళ్ళు, మీ లేత వయసు అంటూ వాళ్ల అందాన్ని మాటలతో వర్ణిస్తుండటం అతనికి అలవాటు. ఈ సినిమా కృష్ణకు మాస్ ఫాలోయింగ్ తీసుకువచ్చింది. కృష్ణ, జయలలితల పరిచయం విమానంలో జరుగుతుంది. తొలి పరిచయంతోనే ఆమె మనసులోకి వేగంగా చొచ్చుకుపోతాడు. నాకు సైకాలజీ, పామిస్ట్రీ అన్నీ తెలుసు అని కృష్ణ అంటే, అయితే మా ఇంటి అడ్రస్ కనుక్కోండి అని పజిల్ పెడుతున్నామా. ఇలా తమాషాగా సాగుతుంది వీరి ప్రేమాయణం. ఈ సినిమాలో మొదట్లో కాసేపు కనిపించే ఏజెంట్ 303 పాత్రను శోభన్ బాబు వేశారు. కీలకమైన రహస్యాలను కనుగొని వాటిని చీఫ్ కి అందించే ప్రయత్నంలో మరణిస్తాడు. వీరాభిమన్యుతో శోభన్ బాబుకి సోలో హీరోగా తొలి విజయాన్నందించిన నిర్మాతలు సహతా, డూమ్డీలు. గూఢచారి 116లో మాత్రం ప్రధాన పాత్ర కాకుండా చిన్న పాత్రతో సరిపెట్టారు. ఈ విషయమై నేను నెలలాలు బాధపడ్డాను అని చెప్పారు శోభన్ బాబు గారు. ఆయన సాంఘికాలకు పనికొస్తారా అన్న సందేహంతోనే నిర్మాతలు అలా చిన్న పాత్రతో సరిపెట్టారు. ఈ చిత్రంలో ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, ధ్వన్యనుకరణ సామ్రాట్ నేరళ్ల వేణుమాధవ్ నటించారు. ఆ నటించిన పాత్ర కూడా మిమిక్రీ కళాకారుడిగానే కావడం విశేషం. మిమిక్రీకి సినిమాకు ఏదైనా సంబంధం ఉందా అనే ఆలోచనతోనూ, సినిమా టెక్నిక్స్ తెలుసుకోవాలనే ఉత్సాహంతోనూ గూఢచారి 116, పొట్టి ప్లేడరు, పూజాఫలం మొదలైన సినిమాల్లో నటించాను అని చెప్పారు వేణుమాధవ్. ఈ చిత్రంలో ఓ సందర్భంలో ఆయన భానుమతి, నాగయ్యను అనుకరించి నవ్విస్తారు. ఆ సన్నివేశం ప్రేక్షకులను బాగా అలరిస్తుందని దర్శక నిర్మాతలు ఎంతగానో ఆశించారు. చిత్రం సెన్సార్ కి వెళ్లినప్పుడు ఆ సన్నివేశానికి సెన్సార్ వారు అభ్యంతరం చెప్పారు. భానుమతి, నాగయ్య వంటి వారు పద్మశ్రీ గ్రహీతలు కాబట్టి వారిని అనుకరించడం తగదని, ఆ సన్నివేశాన్ని తొలగించాలని చెప్పారు. నిర్మాతలు ప్రాధేయపడటంతో నాగయ్య, భానుమతి దగ్గర నుంచి అభ్యంతరం లేదని లేఖలు వచ్చిన తరువాత సెన్సార్ వారు అనుమతించారు. తీరా అవి కాస్త ఎడిటింగ్ లో పోయాయి. సినిమాలో రమణారెడ్డి సోదరునిగా వేసిన వేణుమాధవ్ ఆయన ఎదురుగానే రేలంగిని, రమణారెడ్డిని అనుకరిస్తూ స్కిట్ ప్రదర్శించడం ఓ ఆకర్షణ. మరో దృశ్యంలో ఆయన రంగస్థల నటుడు సూరిబాబుని అనుకరిస్తారు. ఇందులో రేలంగిది భలే తమాషా పాత్ర. బయట వాళ్లతో బెడద ఉంటుందని తన కంపెనీలో అందర్నీ సొంత వాళ్లనే పెట్టుకుంటాడు. ఈయన గారికి 4 భార్యలు, 18 మంది పిల్లలు. ఇందులో రేలంగి పేరు సింహాచలం. కొడుకులు, మేనల్లుల పేర్లు కూడా తమాషాగా ఉంటాయి. అప్పలరాజు, సుబ్బరాజు, నూకరాజు వగేరా అన్నమాట. ఇందులో రాజనాలది మాటలు లేని పాత్ర. నై నై అంటూ హిందీలోనూ, కిల్ డెడ్ అంటూ ఇంగ్లీష్లోనూ పొడి మాటలు మాట్లాడుతూ ఉంటాడు.
విలన్ ముఠా సభ్యుడిగా నెల్లూరి కాంతారావు గారు కనిపిస్తారు. ఈ చిత్రంలో సంగీత దర్శకుడు చలపతిరావు తెరపై కనిపిస్తారు. ఎర్రబుగ్గల మీద మనసైతే పాటకి లీడ్ సీన్ లో ఆయన కనిపించి దేశ విదేశీ సంగీతం గురించి చిన్న లెక్చర్ ఇస్తారు. రాక్ అండ్ రోల్ లాగా మన జాతర సాంగ్ కూడా భవిష్యత్తులో ప్రాచుర్యం పొందుతుందని ఆయన చెబుతారు. అలాగే ఈ పాటలో ఈనాటి డాన్స్ డైరెక్టర్ ముక్రాజ్ డాన్సర్ గా కనిపిస్తారు. ఈ సినిమాలో ఒకచోట కెమెరామెన్ రజనీకాంత్ నగాయిచ్ కూడా కనిపిస్తారు. హీరో హోటల్ కి వచ్చి రూమ్ కోసం రిసెప్షనిస్ట్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడు అక్కడ పేపర్ చదువుకుంటూ కనిపించే మనిషి ఆయనే. ఈ చిత్రానికి తాతినేని చలపతిరావు అందించిన సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇందులో ఐటమ్ సాంగ్ కూడా ఉంది. కృష్ణ ఇంట్రొడక్షన్ సాంగ్ గా వచ్చే డీరీ 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 పాటలో వెన్నెలాడే నిర్మల నర్తిస్తూ కనబడతారు. ఇది బ్లాక్ అండ్ వైట్ సినిమా అయినప్పటికీ కృష్ణ జయలలిత మీద ఊటీలో చిత్రీకరించిన నువ్వు నా ముందుంటే పాటను మాత్రం కలర్లో తీశారు. అందుకే ఈ పాట గురించి నాటి ప్రేక్షకులు గొప్పగా చెప్పుకునేవారు. కన్నె మనసులు, గూఢచారి 116 రెండు చిత్రాల షూటింగ్స్ ఒకే సమయంలో జరగటంతో రోజుల సగం ఇక్కడ సగం అక్కడ కేటాయించేవారు కృష్ణ. కన్నె మనసులకు వచ్చినప్పుడు గూఢచారి పోజులు, గూఢచారి 116 కు వచ్చినప్పుడు అమాయక పోజులు పెట్టడంతో ఒకసారి ఆయా దర్శకులు కృష్ణను మందలించారట. కెరియర్ కొత్తలో ఒకే రోజు 2 షూటింగ్స్ లో పాల్గొనడం వల్ల కొంత డైలమా ఏర్పడి అలాంటి ఇబ్బంది కలిగింది అని కృష్ణ విజయ్ చిత్ర ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ చిత్రానికి రజనీకాంత్ నగాయిచ్ ఫోటోగ్రఫీ అదనపు హంగులు తీసుకువచ్చింది. ఈయన దగ్గర ఆపరేటివ్ కెమెరామెన్ గా విఎస్ఆర్ స్వామి వ్యవహరించారు. ఈ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసిన వి రామచంద్రరావు ఆ తర్వాత దర్శకుడిగా మారాక కృష్ణతో అల్లూరి సీతారామరాజు లాంటి ఎన్నో అపూర్వ చిత్రాలను రూపొందించారు. తెలుగులో శత దినోత్సవం జరుపుకున్న ఈ చిత్రాన్ని తమిళంలో కూడా అనువదించారు. అలాగే సహతా ఢూంఢీలే ఈ చిత్రాన్ని హిందీలో ఛాయాగ్రాహకుడు రవికాంత్ నగాయిచ్ దర్శకత్వంలో ఫర్ట్ పేరిట నిర్మించారు. 1967 సెప్టెంబర్ 20న విడుదలైన ఈ సినిమా బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కొన్ని ఏరియాల్లో అయితే 75 వారాలకు పైగా ప్రదర్శించబడి సంచలనం సృష్టించింది. అందులో జితేంద్ర, బబితా హీరో హీరోయిన్లు. వెన్నీరాడే నిర్మల పాత్రను అరుణ ఇరానీ, గీతాంజలి పాత్రను కాంచన చేశారు. రాజనాల నటించిన ఏకైక హిందీ చిత్రం కూడా ఇదే. డైలాగులు లేని పాత్ర కావడంతో ఫర్జులో కూడా ఆ పాత్రను రాజనాలతోనే వేయించారు. తెలుగు సినిమా తీసిన లొకేషన్స్ లోనే హిందీ సినిమా షూటింగ్ కూడా జరిగింది.